తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అతి ముఖ్యమైన చర్చ రుణమాఫీ. ఏదైతే 2,00,000 ఏకదాటిన రుణమాఫీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికి హామీలిచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి డిసెంబర్ 9 నాడు ఈ రుణమాఫీ ఏదైతే ఉందో రూ. 2,00,000 పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దాన్ని ఎటకేలకు 3 విడతలుగా తీసుకొచ్చింది. కానీ అక్కడ గూడంగా ఈ 3 విడతల్లో గూడంగా ఈ పూర్తి స్థాయిలో కాలేదు అనేది రైతుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నది ఈ విషయం. ఈ ఉదంతం అంతా గూడా ఎందుకంటే గట్టిగా ఘంటాపథంగా చెప్పుకుంటున్నారు. మేము 2,00,000 రుణమాఫీ చేశాము. పూర్తిగా రైతుల ఏ ఒక్కరిని మిగలకుండా అని ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అయితే దీని మీద యావత్ సర్వత్రా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు కోపం మీద ఒంటికాలి మీద లేచి నిలబడుతున్నారు. ఏకంగా ఇక్కడ పెట్టిన చూశారు కదా, రైతులు కన్నెర్ర సీఎం శవయాత్ర. ఇది తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకు చోటు చేసుకుంది ఈ ఘటన? పోనీ వాళ్ళేమన్నా వేరే ఏ పార్టీ కార్యకర్తలా అంటే కాదు. సాక్షాత్తు రైతులు 500 మంది దాకా వీడియో క్లిప్ కూడా ప్లే చేస్తాం. 500 మంది దాకా 500 మంది దాకా కలిసి శవయాత్ర తీసుకొచ్చి చేసిర్రు. అంటే పూర్తిగా మా బతుకులు ఇలా అయిపోయాయేంటి అంటూ గోస పెట్టుకుంటా రైతులందరూ కూడా రుణమాఫీ పైన తీవ్ర అసంతృప్తితోన ఆ శవయాత్ర చేయడం జరిగింది. అలానే ఒక ఆదిలాబాదే కాదు, ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా అరకొర హామీలు నెరవేర్చడంతో, అరకొర రుణమాఫీ నెరవేర్చడంతో రైతులు పూర్తి అసంతృప్తితోనే ఉన్నారు. అయితే పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పుకొస్తుందంటే ఈ రుణమాఫీ మీద మరోవైపు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇదే రుణమాఫీ పైన సవాలు చేసిన హరీష్ రావు, ఏదైతే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద కొంతమంది దుండగులు, ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పుకుంటున్న దుండగులు అర్ధరాత్రి, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది, అర్ధరాత్రి క్యాంపు కార్యాలయంకి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకి వెళ్ళి ఫ్లెక్సీలు చించి అక్కడ నానా రచ్చ చేసిర్రు. అంటే ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యం? ఎక్కడున్నది? ఓవైపేమో మీ రాహుల్ గాంధీ, మీ పార్టీ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ, మీ లీడర్ రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్కున్న పెద్ద సిద్ధాంతం ఏంటి అంటే, మాది ప్రజాస్వామ్యక పార్టీ, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను మేము గౌరవిస్తాము, మాదో సెక్యులర్ పార్టీ, లేకపోతే మాది ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకుంటుంది. మహబ్బత్కి దుకాన్, ఇక్కడ ప్రేమలు పంచబడును, ప్రేమలు అమ్మబడును అన్నట్టు ఒక ఎజెండాతోన నడిచిన పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏమైంది ఆ మహబ్బత్కి దుకాన్? తెలంగాణలో ఎందుకు మూతబడ్డది అంటే, అటు ప్రశ్నించిన ప్రతి ఒక్క గొంతును నొక్కేయడమే మహబ్బత్కి దుకానా, లేదా ప్రతిపక్షాల మీద దాడి చేయడం మహబ్బత్కి దుకానా అని ఇప్పుడు ఒక ప్రశ్న యావత్ తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సంధిస్తూ ఉన్నది. అయితే నిన్న రాత్రి ఏదైతే జరిగిందో దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఫ్లెక్సీల గొడవ ఏంది? హరీష్ రావు మంత్రి, ఏదైతే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మరి సవాలు విసురుకున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరారు, అలాగే ఇక్కడ హరీష్ రావు విసిరారు. అయితే ఎవరు గెలిచిరు? ఇక్కడ స్పష్టంగా చూస్తే ఆ లెక్కలు కూడా తెలుస్తున్నాయి. హరీష్ రావు చేసిన వ్యాఖ్య ఏంది, సవాల్ ఏంది అంటే, పూర్తి స్థాయి రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేయడానికి రెడీ అని హరీష్ రావు చెప్పిండు. లేదు, ఏమాత్రము మేము పూర్తి స్థాయి రుణమాఫీ చేసినాం, నువ్వు చేయాల్సిందే అంటూ ఒక వెక్కిరింపుగా, కవ్వింపుగా ఒక నగరాలన్నింటిలో లేకపోతే కొన్ని ప్రాంతాలలో ఫ్లెక్సీలు వేయడము, అవమానించేటట్టు చేయడము. అంటే దీనికి ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ధీటుగా సమాధానం ఇస్తూ రేవంత్ కూడా, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు వేశారు. అయితే ఇదంతా కాదు, అసలు పూర్తి స్థాయిలో మీరు కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం, కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారము టోటలు ఎంత పంట రుణాలు ఎంత అంటే 49,500 కోట్లు. ఏది ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం. అయితే కేబినెట్ లెక్క, మీరు క్యాబినెట్ చర్చల్లో ఇది ఎస్ఎల్బిసి అండ్ క్యాబినెట్ లెక్కలేసుకొని మీరు
ఏదైతే మీ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కలిసి లెక్కలేసుకున్నది 31,000 కోట్లు. ఇక్కడ లెక్క క్లియర్గా ఉన్నది. బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. ఆఖరికి ఏదైతే డిసెంబర్ 9 మధ్య నెల ఇంకొకటి, ఆ తర్వాత మళ్ళా మాట దాటేసి ప్రతిసారి కప్పదాటు లక్షణం అన్నట్టు ప్రతిసారి కప్పదాటు లక్షణం లాగానే దాటి 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 స్వాతంత్ర వేడుకల నాటికి ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాము, 2 లక్షల దానికి ఏకదాటిగా పోయి కప్పదాటి అయిపోయి చివరికి ఆగస్టు 15కి పూర్తి స్థాయి చేస్తామన్నారు. కానీ ఎంత చేసిర్రు ఆ పూర్తి స్థాయి అంటే? ఏది కాంగ్రెస్ లెక్కల పూర్తి స్థాయి ప్రకారం, ప్రభుత్వ లెక్కల పూర్తి స్థాయి ప్రకారము 17,933 కోట్లు కేటాయించారు. అంటే మీరే చెప్పిర్రు ఏది, మేము 40 లక్షల మంది పైన రైతులకు 40 లక్షల మంది పైన రైతులకు ఎంత 50 కోట్ల దాకా చేస్తాం, 50 కోట్ల దాకా రుణమాఫీ చేస్తాం, ఇది ప్రజాపాలన అందిస్తాం, అది అన్నారు. చూస్తే అన్ని లెక్కలు తీస్తే 22 లక్షల మంది లబ్ధిదారులు అయిపోయారు. ఓ దిక్కు ఇంకోటి పాయింట్ ఏంది అంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ఏదైతే లక్షలోపు అన్నప్పుడు కొంత ఒక కౌంట్ ఉన్నది. అండ్ కాంగ్రెస్ వచ్చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు దాని ఏదైతే ఈ లబ్ధిదారుల సంఖ్య పెరగాలి, లబ్ధిదారుల సంఖ్య ఎప్పుడైనా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏందో ఏమో తగ్గుకుంటా ఒక 14 ఎంతమంది లబ్ధిదారులు తక్కువ ఇచ్చిర్రంటే 14.31 లక్షల మంది లబ్ధిదారులు ఇక్కడ తక్కువైంది సంఖ్య. సరే అది ఉండని, ఇప్పుడు పూర్తి స్థాయి చేసిర్రా అంటే ఇవి పూర్తి స్థాయి కాదు, అందుకే సవాల్ని స్వీకరించలేకపోతున్నారు, అందుకే దాడి చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నాయి. అయితే మరి ఎక్కడ దీని లెక్కలనే చూస్తే రుణమాఫీ కొంతమేర అయింది. చాలామంది ఎట్లా అంటే ఒక రైతు 2 లక్షలు లేదా 1 లక్ష తీసుకున్న వాళ్ళకు ఎట్లున్నదంటే 2 లక్షల పరిస్థితి 20,000 ఒకదాన, 30,000 ఒకరికి. అందుకు ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజ్గిరి ఆ జిల్లాలోకి వస్తే 342 మందికి అయింది. 342 మందికి అంటే ఇంత పెద్ద ఆ జిల్లా మొత్తంలో ఇంతమంది ఉన్నారా? ఇంతమంది అయితే లేరు కదా, ఎక్కువ మందే ఉంటారు కదా. అందులో సీఎం సొంత ఇలాకాలో కూడా సరిగా కాలేదనేది ఓ సమాచారం. ఏది ఆ కొడంగల్ నియోజకవర్గం కూడా సరిగా కాలేదు అనేది డైరెక్ట్ రైతులు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ పూర్తిగా ఇక్కడ డైవర్షన్ ఎందుకు వస్తున్నది, డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు, ఆ దాడులేంది, సమాధానాలు ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంటు లెక్కలు చూపెట్టాలి. వ్యవసాయ శాఖ అయితే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు ఇంకోటి ఏంటంటే మొదటి విడత ఒకలాగా రైతుల పేర్లు పోయినాయి, రెండో విడతకు కొంతమంది పోయినాయి, మూడో విడత అయితే రైతులు ఆగమయ్యారు, బ్యాంకుల ముందర కూర్చుంటున్నారు. సరే బ్యాంకుల ముందర అయితే కూర్చుంటున్న రైతులను నిజాయితీ మైకులు పెడితే తెలుస్తూనే ఉన్నది కదా, న్యూస్లలో చూస్తూనే ఉన్నారు కదా ఎంత రుణమాఫీ అయిందని. రుణమాఫీ అనేది ఇంకోటి ఏంటంటే గట్టిగా సభలు పెట్టి గట్టిగా ముఖ్యమంత్రి చెప్తున్నారు, సరే మంచిగానే చెప్తున్నారు, కానీ ఎంత మేరకు నిజం, గట్టిగారి చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు అని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రైతులు ఒక్కటైతే వాస్తవము, రైతులు కన్నెర చేసినా, నిరుద్యోగులు కన్నెర చేసినా ఖచ్చితంగా ఆ గవర్నమెంట్కి రోజులు దగ్గర పడ్డాయి, ఆ ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి రోజులు అనేది మాత్రం ఈ తెలంగాణ సమాజం గుర్తించాలి, అట్లనే ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ చేసినప్పుడు రుణమాఫీకి కొర్రీలు లేకుండే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వాడేస్తుండే, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అవి పడుతుండే, ఒక లెక్క ఉంటుండే, ఒక లిస్ట్ ఉంటుండే, అవన్నీ డైరెక్ట్ ఎక్కడిదక్కడ ఆటోమేషన్ అయిపోతుండే. కానీ మరి మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వము మళ్ళొక సపరేటు 5,000 కోట్లు ఒక డెస్క్ ఏర్పాటు చేసి ఎందుకు ఇస్తున్నారు? సమాధానం కావాలి తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతులకు, పంట పండించే రైతన్నలకు, ఆగమైపోతున్న రైతన్నలకు సమాధానం కావాలి. ఈ 5,000ల్లో మిగతాదంతా పూడుస్తారా?
41,900 కోట్లు ఎక్కడ లెక్క? సరే మీరు వేసుకున్న 31 బడ్జెట్‌లో కేటాయించింది లెక్కన సరిపోయిందా? బడ్జెట్‌లు ఇచ్చిన 20,000 కోట్ల పైననన్నా ఇది సెట్ అయితదా? పూర్తయితదా? అంటే ఎందుకు? అంతెందుకు కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు అంత మొన్న బీఆర్ఎస్ ఆఫీస్‌కి పోయి వాకప్ చేస్తే ఏంది మీరు ఇట్లా విమర్శలు చేస్తున్నారు కదా! నిజమేనా అంటే వాళ్ళు ఒక డాటా తీసి చూపిచ్చిర్రు. ఏది ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిర్రు, ఒక హెల్ప్ డెస్క్ పెట్టిర్రు బీఆర్ఎసోళ్ళు. ఆ నెంబర్ అక్కడ ఉన్న రైతులకు ఎవరైతే రుణమాఫీలో ఇబ్బందులున్నాయో, ఆ లిస్టులలో పేర్లు వస్తలేవో, ఎవరెవరికి ఏమున్నాయనే కంప్లెయింట్ ఒక ఫిర్యాదులు తీసుకునే ఒక డెస్క్ పెట్టిర్రు. ఆ డెస్క్‌కే దాదాపు ఓ 1,00,000 మంది, ఓ 1,00,000 వరకు ఆ డెస్క్‌కే వచ్చినాయి కేవలం. మరి గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌కి ఇంకెన్నొచ్చినాయి? మరి ఆ లెక్కలేది? మరి ఎందుకు దాపెడుతున్నారు? ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ఒక కుటుంబానికి 2,00,000 అని అంటున్నారు గదా! ఒక రైతు అదే కుటుంబంలో ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళకంటూ ఒకటిన్నర ఇట్లా సపోజ్ లేదా ఒక ఓ 2,00,000 ఒకరికి, 1,00,000 ఒకరికి, 1.5 లక్షలు ఒకరికి అప్పుంటే మరి ఎట్లా వర్తిస్తది? ఎవరు ఇంక ఇదిలా ఒక రైతుకైతే అయిందనుకుందాం. మరి ఇద్దరు ఏం గావాలి? ఆగం గావాలనా? వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిసి వేరే వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు రైతులే గదా! ఇదేం గవర్నమెంట్ ఎంప్లాయ్ గాదు గదా! ఒకడే చేస్తే నలుగురు బతకనీకే. వ్యవసాయ కుటుంబంలో ఆ నలుగురు పని చేస్తారు. ఆ నలుగురు పొలం దున్నుకుంటారు. ఆ నలుగురకు కొన్ని కొన్ని ఆ పట్టా భూములుంటాయి. ఆ పట్టా భూములలో వాళ్ళకి కావాల్సిన పంటలేసుకుంటారు. ఆ పంటలకు కావాల్సిన రుణాలు తీసుకుంటారు. ఆ రుణాలకు మాఫీ అని మీరు హామీ ఇస్తే తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మరి ఇదెక్కడ? కేవలం ఒక కుటుంబానికి 2,00,000 మాఫీ అంటే మరి అందులో ఉన్న మిగతా వాళ్ళు ఏం కావాలి? ఏదో ప్రశ్న గూడంగా ఏసుకోవాలి మిత్రులారా అందరం. ఎందుకంటే ఈడ జస్ట్ ఒకరిద్దరు ఏదో రైతు పెద్దనే వస్తలేడు రైతు అందరూ చాలామందున్నారు. ఆ సంఖ్య పెద్దది. రైతు రుణమాఫీ అనేది చిన్న టాపిక్ గాదు. ఎందుకంటే ఇది మహత్తరమైన కార్యక్రమం. అటు పాత గవర్నమెంట్ అయినా, అటు గత ప్రభుత్వమైనా, ఇప్పుడు ప్రభుత్వమైనా నెరవేరుస్తుంది అనంటే ఓకే. అది మంచి అసలు రైతన్నను నిలబెట్టడం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? చెప్పిన లెక్క ఒకటి, తీరుస్తున్న లెక్క ఒకటి అనేదే ఇప్పుడు అసలు పాయింటు. మరి దీని మీద ప్రతిపక్షాలు సవాలు విసిరినా దాన్ని సవాలుగా తీసుకుంటలేరు. దాన్ని ఎట్లా తీసుకుంటారంటే వ్యక్తిగతంగా తీసుకొని కార్యకర్తలంతా పోయి క్యాంప్ ఆఫీసుల మీద దాడులు చేసుడు, లేకపోతే ఇంకో విధంగా ఎవరి మీదన ఒకవేళ జర్నలిస్టు ప్రశ్నలు సంధిస్తే వాళ్ళ మీద సెటైర్లు యేసుడు, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసుడు. అయితే అకౌంటబిలిటీ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వము అంతెందుకు మళ్ళీ దీని మీద ప్రెస్సులు పెట్టి మీరెందుకు బురద జల్లుతున్నారు? ఎందుకు బురద జల్లుతున్నారంటే ఇక్కడ బురద జల్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఎవరు బురద జల్లాల్సిన అవసరం లేదు. జస్ట్ హరీష్ రావు లేదా ప్రతిపక్ష నాయకులు అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వండి. డైరెక్ట్ ఒక ప్రెస్ నోటు గట్టిగా రిలీజ్ చేయండి. మీరే ఇచ్చిన లెక్కలు అవి. బడ్జెట్లో ఎస్ఎల్బీసీ చెప్పిన లెక్క ఒకటి ఉన్నది, మీరు క్యాబినెట్లో తీసుకున్న చర్చలో లెక్క ఒకటి ఉన్నది, మీరు బడ్జెట్లో కేటాయించిన లెక్క ఒకటి ఉన్నది. ఇవాళ మీరు పూర్తిగా సంపూర్ణంగా మేము ఏదైతే రుణమాఫీ చేశామని చెప్తున్నామో అని మీరు ఏదైతే రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారో ఆ 17,000 కోట్ల 17,933 కోట్లు ఇది ఫైనల్. ఇదేనా పూర్తి స్థాయి రుణమాఫీ? దీని మీద నడవాలి. అందుకే ఇది ఈ విషయం మీదనే రైతులు శవయాత్రలు చేస్తున్నారు, బైఠాయిస్తున్నారు రోడ్ల మీద. బ్యాంకుల ముందు గంటలు ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు బ్యాంకుల ముందలే ఎదురు చూడకుంటుండే ఆ పరిస్థితి కనబడలేదు ఎప్పుడు. ఇప్పుడు గంటలు ఎదురు చూస్తున్నారు. పోయి గ్రామీణ బ్యాంకుల కాడ, వాళ్ళు తీసుకున్న ఎస్బీఐల కాడ ఏడంటే ఆడ పోయి పడిగాపులు కాస్తున్నారు. దిక్కులు వాళ్ళు వ్యవసాయం పంట అక్కడ పోయి కలుపులు తీసుకోవాలన్నా, దున్నుకోవాలన్నా, లేకపోతే ఆ పంటను చూసుకోవాలన్నా, లేకపోతే రుణమాఫీ చుట్టూ కాళ్ళు అరిగిపోయేటట్టు తిరగాలన్నా, దిక్కేమో ఎటు తిరిగి రైతుకి నెత్తి మీద పోటే ఉంటుంది ఎప్పుడు. దిక్కు ఆ నకిలీ విత్తనాలు ఉంటాయి, లేకపోతే నకిలీ ఎరువులు ఉంటాయి. ఆ బాధతోన సగం ఏది ఆరుగాలం కష్టమంతా ఆన్నే ఆవిరైపోతుంటే సగం ఇట్లాంటి ప్రభుత్వాలన్న భరోసా ఇస్తాయంటే సరే పడినోళ్ళు కొంత మేరకు పడ్డది. ఎంతంటే ఇట్లా అదేదో ఎంగిల్ నాకు బిచ్చినట్టు ఆకు నాకు బిచ్చినట్టు
ఎంగిల్ నాకిపించినట్టు కొంతమందికి పడ్డాయి. వాళ్ళు సగం ఆనందంతోన అటు ఆనందపడలేక ఎటు రావట్లేదు కదా! రూ. 1,00,000 అప్పు చేస్తే 20,000 తీరేనవి. సరే 20,000 చేసి ఓన్లీ ఓ 50,000 అప్పు చేసినోళ్ళకి 50,000 తీరితే సంతోషమే. ఎందుకంటే వాళ్ళు అర్హులు. మీ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, వాళ్ళ అర్హులు. ఇక్కడేం డప్పు కొట్టుకోనీకేం లేదు. ఆ! కాకపోతే ఏదైతే హామీ నెరవేరినప్పుడైతే ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఇట్లా సగం సగం తీరి సగం సగం ఆనందం ఉన్న రైతులు ఓ దిక్కున్నారు. అసలు పూర్తి స్థాయి ఆహ్, హ్మ్, రుణమాఫీ కాలేని రైతుల గోసైతే చెప్పనీకనే రాదు. అందుకే ఈరోజు ఇప్పుడు మనం ఆదిలాబాద్‌లో చూస్తున్నాం. ఈ క్లిప్పింగ్ చూస్తే ఆ క్లిప్పింగు మీకు ఆటోమేటిక్‌గా ఎడిటింగ్‌లో వచ్చేస్తది. ఆ విజువల్స్ కూడా అయితే చూయిస్తా. ఆ విజువల్స్ కూడంగా చూయించే ప్రయత్నం చేస్తా. ఎట్లున్నదంటే గిది. ఇదే ఆ విజువల్ గూడా. వస్తున్నదా సౌండ్? ఆదిలాబాద్‌లో పరిస్థితి ఏది సాక్షాత్తు రైతులే ఈడ. మీకేడ బీఆర్ఎస్ కనబడతలే, ఏం కనబడతలే కదా! పోలీసుల జులుం కూడా నడుస్తానే ఉన్నదాడ. ఆ! నిరసన తెలుపకూడదు. అటు నిర నిరసన తెలుపకూడదు. అటు మాఫీలు చేయకూడదు. ఎవరు ప్రశ్నించకూడదు. ఆ! ఎక్కడ గూడంగా ఎక్కడ గూడంగా ఈ ఏదైతే ప్రశ్నలు రాకూడదు. మనం పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయం గానీ, ప్రతిపక్షాలు ఒకవేళ సవాలు విసిరితే మాత్రము ఖచ్చితంగా తిరగబడతామనే ఏదో అప్రజాస్వామిక చర్యలైతే నడుస్తూ ఉన్నాయి. ఇది యావత్ తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం అనే జవాబుదారీతనం ఇయ్యాలి. అలాగే ఇచ్చిన హామీలు గూడంగా పూర్తి చేయాలి. అండ్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏందంటే, ఇవాళ బీఆర్ఎస్ భవన్‌లో, తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి ఒక యుద్ధభేరి, ఒక సైరన్ మోగించిర్రు. ఖచ్చితంగా రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ అయ్యేదాకా రుణమాఫీ అయ్యేదాకా గూడంగా వాళ్ళు ఎక్కడ విశ్రమించము అని గూడంగా ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని ముందు ముందు ఖచ్చితంగా ఒక రైతు ఉద్యమం అయితే పూనుకోబోతోంది. నాకు తెలిసి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట మేలుకోకుండా ఈ రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకుండా నిధులు సమీకరించో ఎట్లేసో మరి ప్రపంచ బ్యాంకు చుట్టూ అయితే తిరుగుతుర్రు కానీ మరి దేనికి తిరుగుతుర్రో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో నిధులు సమీకరించి పూర్తి స్థాయి ఇచ్చిన మాట హామీ ప్రకారము రైతులకు రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వానికి మంచిదనేది అదైతే ఒక ఖచ్చితంగా మేమైతే చెప్తా ఉన్నాము.